అది ఎల్బీనగర్ రింగ్ రోడ్, ఇదేమో సాగర్ రింగ్ రోడ్ ముందర. రెండింటి మధ్యలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎల్బీనగర్ బ్రాంచ్ ఉంది. ఇట్లా సీదా పోతే మళ్ళీ మనకు చాంద్రాయణగుట్ట, అట్లనే కొంచెం ముందుకు పోతే బాలాపూర్, ఆరాంగడ్ వస్తుంది. మళ్ళీ ఇట్లా సీదా పోతే ఉప్పల్ వస్తుంది. ఎందుకు వచ్చినామని చెప్తా. బడ్జెట్ ఫ్రెండ్లీ డీల్స్ చూపిద్దామని ఒక లేఅవుట్కి వెళ్తున్నాం మనం. ఒక డిటిసిపి రేరా రోడ్ ప్రాజెక్టుకి. మనం ఎల్బీనగర్ రింగ్ రోడ్ కాడ ఉన్నాం ఇంతకుముందు చూపించినట్టు. ఈ నుంచి 43 కిలోమీటర్స్, నథింగ్ బట్ 53 మినిట్స్, ఆల్మోస్ట్ ఆల్ 1 అవర్. 1 అవర్ డ్రైవ్లో సాగర్ రింగ్ రోడ్, ఎల్బీనగర్ రింగ్ నుంచి వెళ్ళే తాన ఒక ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఉంది. ప్లాట్స్ చూపిస్తా. ఇంతకుముందు బయటికి వెళ్ళి చూపించిన ఎల్బీనగర్, ఇది బ్యాక్ సైడ్. ఇదేమో సాగర్ రింగ్ రోడ్, బయట గోల గోల ఉందని చూపిస్తున్నా. ఇది పొద్దుగాల టైం ఎంత అయిందంటే 7:04 అయింది. ఆల్రెడీ ఉరుకుల పరుగుల జీవితం నడుస్తూనే ఉంది. ఇక్కడ 10 ఏళ్ళ కిందట ఎట్లెట్లుండే అండర్ పాస్లు, ఫ్లైఓవర్లు, మెట్రో దేతడే అయింది ఎల్బీనగర్. ఇక్కడ కూడా 1,30,000 గజం ఉన్నాయి కొన్ని ఏరియాస్లో, చెప్పుకోదగ్గ ఏరియాస్లో. లోపల పోతే 60,000, 70,000, 80,000 కూడా ఉన్నాయి. ఇక కొనే వాళ్ళు కొంటుండ్రు. అయితే మనం ఇంతకుముందు చూపించిన డీల్స్ గురించి చెప్తే జస్ట్ స్టే ట్యూన్డ్. ఎల్బీనగర్ బాగా మారింది, ఇంకా మారుతుంది. ఇంకా కమర్షియల్ యాక్టివిటీస్ చాలా వచ్చేట్టు ఉన్నాయి. ఎన్ని డీటెయిల్స్ చూడకుండా చెప్పినా ఇవి చూపిస్తే అయిపోతాయి కదా. మొత్తం 17 ఎకర్స్ లేఅవుట్ ఇది. 183 నుంచి 421 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్లు, మొత్తం 188 ఉన్నాయి. యాచారం ఉన్నాం నందివనపర్తి, 4th సిటీ. మొత్తానికి 4th సిటీ గాలి ఈరోజు వీల్చేది ఉంది. ఈ ఫార్మా గ్రీన్ సిటీ అని లేఅవుట్. ఆడ ముందర పోతే ఇంకా 2 లేఅవుట్లు ఉన్నాయి. ఇట్లకెళ్ళి వచ్చిన, మన మంగళపల్లికి వెళ్ళి వచ్చిన. సివిఆర్ కాలేజ్, భారత్ కాలేజు, ఇట్లా సీదా పోతే మన 4th సిటీ, స్కిల్ యూనివర్సిటీ. ఇవన్నీ చెప్తా ఎందుకు వచ్చినామనేది చెప్తా. ఇది లేఅవుట్ ఎంట్రన్స్ నెంబరింగ్. మళ్ళీ ఏంది కొత్త చెట్లు పెట్టిండ్రు చూసుకోవచ్చు. డిటిసిపి ఫైనల్ అప్రూవ్డ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ ఇది. 17 ఎకర్స్ మొత్తం. ఈ ప్రాజెక్ట్ మార్కెటింగ్ మనం తీసుకున్నాము. సో చాలా ఆప్షన్సే ఉన్నాయి మీకు ఇందులో. ప్లాటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెయింటెనెన్స్ అయితే మంచిగా ఉంది. మధ్యలో అప్పుడెప్పుడో ఒక రూమ్ వేసి పెట్టిండ్రు, చూసుకోవచ్చు. పిరమల్ ఫైనాన్స్ వాళ్ళు లోన్ ఇస్తారు. ఇంతకుముందు మీకు చూపించిన లేఅవుట్ ఎంట్రన్స్. సో మనం ఉన్న ప్లేస్ నుంచి తుక్కుగూడ వారా టోల్ గేట్ వచ్చేసి సమ్వేర్ అరౌండ్ ఎంతబా 30 కిలోమీటర్స్, 40 మినిట్స్ డ్రైవ్. వేరే రావిరియాల ఎగ్జిట్ వచ్చేసి మనకు 25 కిలోమీటర్స్, 37 మినిట్స్ డ్రైవ్. అండ్ మచ్ యాంటిసిపేటెడ్ స్కిల్ యూనివర్సిటీ ఈ నుంచి 13 కిలోమీటర్స్, 25 మినిట్స్. మార్చ్ 2025 సీఎం గారు ఏమన్నారో మన రేవంత్ రెడ్డి గారు అంటే, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ మొత్తం ఒక 56 విలేజెస్కి గాను ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ చేసిండ్రు. ఈ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఎన్ని ఎకరాలు ఉంటుందంటే మొత్తం ఒక 30,000 ఎకర్స్, 56 విలేజెస్ ఉంటాయన్నమాట. సో 56 విలేజెస్లో ఇవి ఒక 40 విలేజెస్. ఈ 40 విలేజెస్, ఫస్ట్ 40 విలేజెస్ మనకు అవుట్ ఆఫ్ సిలబస్. మనం కన్సర్న్ వచ్చేసి 40 to 56. మనం యాచారంలో ఉన్నాం. యాచారంలో నందివనపర్తి 49th విలేజ్ కాడ ఉన్నాం. డిటిసిపి అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్లో ఉన్నాం. ఇప్పుడు ప్రాజెక్టు గురించి చెప్తా. చూసుకున్నారు కదా, ఇది లేఅవుట్ ఎంట్రన్స్. మనం ఇట్లకి వెళ్ళి వచ్చినాం. లెఫ్ట్ కొడితే మళ్ళీ అది ఎలిమినేడు ఏరో స్పేసెస్ పోతుంది. రైట్ కొడితే మళ్ళీ మనకు శ్రీశైలం హైవే వస్తుంది. అట్లనే మనకు రైట్ కొడితే మనకు 330 feet రోడ్ మాస్టర్ ఇప్పుడు కొత్తగా ప్రపోజ్ చేసింది స్టేట్ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి సార్ హయాంలో. గ్రీన్ ఫీల్డ్ రోడ్ అంటారు. రావిరియాల ఎగ్జిట్ నుంచి అది ఆమన్గల్ అట్లా వెళ్తుంది. ఆ రోడ్ ఇక్కడ నుంచి 8 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది ఒక డిటిసిపి రేరా అప్రూవ్డ్ ప్రాజెక్టు. ఫుట్పాత్లు ఒకటి లేవు, ఫుట్పాత్లు ఒకటి చేస్తారు. రోడ్లు చెట్లు అయితే బాగానే ఉన్నాయి. ఫార్మా గ్రీన్ సిటీ లేఅవుట్ పేరు. నెక్స్ట్ పిరమల్ ఫైనాన్స్ వాళ్ళు లోన్లు ఇస్తున్నారు. పిరమల్ అంటే అంబానీ అల్లుడు అనుకుంటా. యా, లేఅవుట్ అయితే ఇట్లుంది. శ్మశానాలు, హైటెన్షన్ లైన్లు అయితే లేవు, సమాధులు లేవు, నాలాలు లేవు, ఏం లేవు.
నీట్గానే ఉంది లేఅవుట్ అయితే, నెంబర్లు కూడా వేసి పెట్టిండ్రు 101. నీట్గానే ఫుట్పాత్లో ఒకటి చేసేసి ఇచ్చేస్తామన్నారు. ఇక అంత అయిపోయింది, ఫైనల్ అప్రూవ్, డిటీసీబీ ఫైనల్ అప్రూవ్డ్. డిస్క్రిప్షన్ చెప్తా. ఇదేమో 3500 yards పార్క్, అది లేఅవుట్ మధ్యలో సమ్వేర్ అరౌండ్ 1 acre ఒక రూమ్ కూడా వేసి పెట్టిండ్రు. ఇట్లనే మార్కెటింగ్ వాళ్ళ కోసమని చూసుకోవచ్చు. 33 feet రోడ్లు ఇవి. వన్స్ అగైన్ హలో, నమస్తే భాయ్ సాబ్ వాళ్ళందరికీ సలాం వాలేకుమ్. ఎన్ని రోజులు కోట్లు, 1,50 లక్షలు ఈ ప్లాట్లో పెడుతున్నావు బ్రో? చిన్న వాళ్ళకి, మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా చూడు అంటే వెతికి 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 అసలు 20 lakhs ఎక్కడైనా ప్లాట్లు వస్తున్నాయా? అసలు 20 lakhsలో ప్లాట్లు వచ్చేదే కష్టం ఉంది. ఆడేడు నువ్వు నిమ్స్ అంటాడు, వాడు సదాశివపేట అవతల, ఇంకోడు మోమిన్పేట అవతల, అక్కడెక్కడ నువ్వు రామాయంపేట, మామూలు అవుతుంటే జడ్చలలో కూడా దొరుకుతలేవు ప్లాట్లు 20 లక్షలలో. అయితే సీఎం సాబ్ రేవంత్ రెడ్డి సాబ్ పుణ్యాన ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అనే ఒకటి ఫామ్ అయింది. అది ఇంతకుముందే చూపించిన ఏమేమి విలేజెస్, ఎన్ని ఎకర్స్లో జ్యూరిస్డిక్షన్ ఉందనేది. అయితే 20 lakhsలో ఇక్కడ మీకు లోన్స్ కూడా సమ్వేర్ అరౌండ్ 8 to 10 lakhs లోన్స్ వస్తాయి. ఒక 8 to 10 lakhs మీ ఇంట్లో లేదంటే కొంచెం సేవింగ్స్ చేసుకుని ఉంటారు కదా, అది కొంచెం లోన్ తీసుకొని ప్లాట్లు అయితే తీసుకోవచ్చు. లేదంటే మన ఇంట్లో లేడీస్ అమ్మ వాళ్ళు కానీ వైఫ్ వాళ్ళు టిఫిన్ డబ్బాలుల్లా, లేదంటే కందిపప్పు డబ్బాలుల్లా, లేదంటే బీరువాలో ఎక్కడో దస్తీలులా చుట్టి పెట్టింటారు. అట్లనే లక్షలు కాదు, ఉన్నంతలా. అంటే ఒక 10 lakhs డౌన్ పేమెంట్ చేసిన ఒక 10 lakhs లోన్ అయితే వేసుకొని 20 lakhsల ప్లాట్ తీసుకోవాలనుకుంటే ఇది ఒక ఆప్షన్ ఉంది. ఇది ఆచారం నందివనపర్తి 4th సిటీ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీలో ఉన్నాం. ఇది ఇప్పుడు ఇన్వెస్ట్ చేసి ఏడాది, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు అయితే ఏమీ వరకదు. ముందే చెప్తున్నా, ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో, నెక్స్ట్ జనరేషన్కి ఏమన్నా ఇవ్వాలి అనుకుంటే ఇటువంటి ఏరియాస్లో ప్లాట్ తీసుకోవచ్చు. మరి ఇటువంటివి 20 lakhsల ప్లాట్లు చాలా దొరుకుతాయి కదా బ్రో, మరి గీనే ఎందుకు వచ్చి తీసుకోవాలి, నువ్వు మార్కెటింగ్ చేస్తున్నందుకు కానీ అంటే ఆడ మీరు పప్పులో కాలేసినట్టే. 20 lakhsలో ఇప్పుడు పెద్ద గోల్కొండలో కూడా దొరుకుతాయి. మన నాగారం పెద్ద గోల్కొండ గట్టిగా వెతుకుతే అవి రోడ్లు పోయి అన్నీ పోయి 20 lakhsలో దొరుకుతాయి. ఆ ప్లాట్ ఎక్కడుందో కూడా గుర్తుపట్టే పరిస్థితి ఉండదు. అయితే ఇది కూడా ఈరోజు గుర్తుపడుతున్నాం, ఫ్యూచర్లో గుర్తుపడతామా అంటే అవన్నీ అప్పట్లేని వాట్సాప్ గ్రూపులు లేక, అసోసియేషన్లు లేక, దేశానికి ఒకడు రాష్ట్రానికి ఒకటి ఉండేసరికి కోఆర్డినేషన్ లేక లేఅవుట్స్ అనేటివి మెయింటెనెన్స్ లేక వాల్యూ లేకుండా అయిపోయినాయి. సో ఇప్పుడు ఇట్లాంటి కొత్త లేఅవుట్స్ లేదంటే ఇనీషియల్గానే ఓనర్స్ కంపెనీ వాళ్ళు అసెస్ చేస్తారు కాబట్టి మెయింటెనెన్స్ ఉంటుంది. కాబట్టి రాబోయే రోజుల్లో మినిమం రీసేల్ పొటెన్షియల్ మెయింటెనెన్స్ అయితే ఉంటుంది. ఏ లేఅవుట్ అయినా, ఏ ఏరియా అయినా మినిమం మెయింటెనెన్స్ ఉంటేనే మన రీసేల్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఇంకోటి భారీగా అయితే ప్రైస్ అప్రిషియేషన్ అయితే ఉండదు. ఇది మనం లాంగ్ టర్మ్లో ఒక 6 to 8 years పెట్టుకుంటే బ్యాంకు కంటే బెటర్ ఇంట్రెస్ట్ రేటే వర్కౌట్ అవుతుంది. మీరు ఏదో డబల్లు ట్రిపుల్లు అయితే అనుకోవడం మాత్రం గొప్ప ఆలోచన అయితే కాదు. మినిమం రిటర్న్స్ అయితే ఉంటాయి. అయితే ఎవరైతే నాకు ఫోన్ చేసి అబ్బా బ్రో మన దగ్గర 20 lakhs ఉన్నాయి, 25 lakhs ఉన్నాయి, అందులో సగం లోన్ వెళ్తున్నాం, లీగల్గా క్లియర్ ఉండాలి, సగం పర్సనల్ ఫండింగ్ ఉంది అంటే ఇది ఒక లేఅవుట్ ఉందని చెప్పనీకి వచ్చిన, తీసుకోమని మనం చెప్పము. చూడండి, సీయింగ్ ఈజ్ బిలీవింగ్ అనే పాలసీ నేను నమ్ముతా. నేను చూసిన, నమ్మిన. అప్పట్లో మన్సాన్పల్లి అక్షిత గోల్డెన్ ప్రైడ్ 10-11 వేలకు అమ్ముతున్నాయి, ఇప్పుడు 16,000 17,000 వస్తున్నాయి వాళ్ళకి. ఇది కూడా ఏదో రోజు 15,000 16,000 అవుతుంది. కానీ మనం లాంగ్ టర్మ్ బేస్ చేసుకోవాలి. 4-5 years అయితే ఏముండదు. అయితే మనకి గవర్నమెంట్ మారితే వేరే ఎట్లా ఉంటుంది బ్రో, ఇక్కడ గవర్నమెంట్, ఇది గవర్నమెంట్ తోటి సంబంధం లేదు. ఫ్యూచర్ అయితే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే ఫ్యూచర్ సిటీ, టీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తాయి ఫార్మా సిటీ, ఇంకో గవర్నమెంట్ వస్తుంది ఇంకేదో సిటీ. ఎందుకంటే అల్టిమేట్గా ఫార్మర్స్తో అయితే ల్యాండ్ అక్వైర్ చేసి పెట్టుకున్నారు. అది ఏదో దానికైతే అలాట్ చేసేదే ఉంటుంది. వీళ్ళేదో స్కిల్ యూనివర్సిటీ అని అదని ఇదని ఏదో చేస్తున్నారు. అమెజాన్ డేటా సెంటర్ అయితే ఉంది, దాంతో పెద్ద ఉద్యోగాలు అయితే రావు. కాబట్టి ఏంటంటే మనకు ఆల్రెడీ ల్యాండ్ ఉంది కాబట్టి దేనికో దానికి అలొకేట్ చేస్తారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఫ్యూచర్లో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉంటాయి. భారీగా లక్షల జీతాలు ఉండవు కానీ వేలులు ఉంటాయి, చిన్న చితక ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉంటాయి. కాబట్టి లైట్గా రెసిడెన్షియల్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. సో ఇందులో మీకు బెస్ట్ డీల్ కావాలి, అందులో మినిమం సైజులో అయితే చూపించిన 183 square yards నుంచి 400 దాకా ఉన్నాయి. ఆ ప్రైస్ ఎంత అనేది కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నా. ఈ ప్లాట్స్లో మీకు బెస్ట్ డీల్ కావాలి, లోన్ అయినా వితౌట్ లోన్ అయినా
అంటే మీరు నాకు రీచ్ అవుట్ కావచ్చు. నా పేరు వచ్చేసి అభిమాన్, నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9885926347. ఈ ప్రాసెస్లో మీ అందరిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎటువంటి ప్రాపర్టీ సేల్కున్నా, ఇదర్ ఫ్లాట్, ప్లాట్, విల్లా, అగ్రికల్చర్ ల్యాండ్ ఎటువంటివి సేల్కున్నా నాకు చెప్పండి. కుదిరితే నేనే వచ్చి వీడియో తీసుకుంటా. లేదంటే మన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్, వాట్సాప్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నా, అందులో అయినా సరే పోస్ట్ చేస్తా. సో ఈ ఆచారం నందివనపర్తి నుంచి మీ యొక్క అభిమాన్, మన మిడిల్ క్లాస్ డీల్స్ నుంచి సైనింగ్ ఆఫ్. బాయ్, జై హింద్.